సో నారాయణ గారు అయితే కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి. వాషింగ్టన్ కాదు, యునైటెడ్ స్టేట్స్. కాంగ్రెస్ కరెక్టే కానీ యునైటెడ్ స్టేట్స్. హాయ్ అండి వల్లి గారు. హాయ్, నేను హాయ్ చెప్పాను, మీరు మళ్ళీ రిప్లై ఏమి ఇవ్వలేదు. హాయ్ అండి. సో తిన్నారా వల్లి గారు? సో మన నెక్స్ట్ క్వశ్చన్లోకి అయితే వెళ్తాం. ప్రపంచంలో మొట్టమొదటి మొబైల్ ఫోన్ ఏ కంపెనీ తయారు చేసింది? మొత్తానికి కాంగ్రెస్. అవునండి కాంగ్రెస్. అది కూడా ఎక్కడ? వాషింగ్టన్. సో వాషింగ్టన్ కాదు, సారీ, యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్. నోకియా. ప్రపంచంలో మొట్టమొదటి మొబైల్ ఫోన్ ఏ కంపెనీ తయారు చేసింది? సో నోకియా. తయారు చేసిన వారు అమెరికా కాదు, అమెరికా వాడు. సో రాంగ్ ఆన్సర్ నారాయణ గారు. నోకియా అయితే కాదండి. నోకియా అయితే రాంగ్ ఆన్సర్. ప్రపంచంలో మొట్టమొదటి మొబైల్ ఫోన్ ఏ కంపెనీ వారు తయారు చేసింది? సో నోకియా అయితే రాంగ్ ఆన్సర్. వీడియో కాల్ మొబైల్ కాదండి, ఈ డబ్బా ఫోన్ని ప్రపంచంలో మొట్టమొదటి మొబైల్ ఫోన్ ఏ కంపెనీ తయారు చేసింది? వీడియోకాన్ మొబైల్ రాంగ్ ఆన్సర్ అండి. సీను గారు వీడియోకాన్ మొబైల్ కాదు, రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్స్ ఇవ్వమంటారా? సో వల్లి గారు అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. మోటరోలా ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో వీడియోకాన్ మొబైల్ రాంగ్ ఆన్సర్ శ్రీను గారు. సో వల్లి గారు అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. మోటరోలా వచ్చేసి ఈజ్ ద రైట్. నేను కూడా చెప్పిన ఎప్పుడు మోటరోలా నాకు అక్కడ రాగానే చెప్పలే. నాకు ఇంపియలే, గట్టిగా చెప్పారు. గట్టిగానే చెప్పిన. సో శ్రీను గారు ఇండియా కాదండి, రాంగ్ ఆన్సర్. అసలు క్వశ్చన్కి సంబంధం లేని ఆన్సర్స్ చెప్తున్నారు మీరు శ్రీను గారు. బాబు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నారు. సో మన నెక్స్ట్ క్వశ్చన్. అశ్వం అంటే ఏ జంతువు? అశ్వం అంటే ఏ జంతువు? రాంగ్ ఆన్సర్. పిడుగుల దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు? నేను కూడా చెప్పిన మేడం, మోటరోలా అని పైన చూడండి. సో రాజాసింగ్ గారు మీరే చెప్పారని చెప్పారండి. మీరు అని వల్లి గారు చెప్పారు. సో నారాయణ గారు అని వల్లి గారు. గుర్రం ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. అశ్వం అంటే గుర్రం. సో అశ్వం అంటే గుర్రం ఇస్ ద రైట్ ఆన్సర్. సో వల్లి గారు నారాయణ గారు అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. సో నెక్స్ట్ క్వశ్చన్ హార్స్. సో రాజాసింగ్ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. అండ్ మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెంట్రల్ ఫ్రెష్ బ్రాండ్ ఏ దేశానికి చెందినది? సెంట్రల్ ఫ్రెష్ బ్రాండ్ ఏ దేశానికి చెందినది? అట్లా చెప్పలేదు, అది వినిపించింది. సెంట్రల్ ఫ్రెష్ చాక్లెట్ ఉంటుంది కదా, ఆ చాక్లెట్ బూమర్ అంట ఏ దేశానికి చెందినది? కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. గుడ్ బాయ్.